రామరెడ్డి గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే సరే బీఆర్ఎస్ పార్టీని విమర్శించినట్టే బీజేపీని కూడా, అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా మొండి వైఖరితో ప్రవర్తిస్తోంది, దేశాన్ని అభివృద్ధి చేయలేదు, కాబట్టి అక్కడ కూడా మళ్ళీ కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే ఇక్కడ 17కు 17 స్థానాలు కాంగ్రెస్ ఎంపీలు గెలవాలి అనేది ఆయన మాట్లాడుతున్నారు. అట్లే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు గెలిస్తే మళ్ళీ మోడీకే అమ్ముకుంటారు అనేది కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి స్పీచ్ మీద బీజేపీ ఎలా స్పందిస్తుంది? రేవంత్ రెడ్డి స్పీచ్ ఏంటంటే ఎప్పుడు స్పీచ్లో రేవంత్ రెడ్డి ఫస్ట్ ఉంటాడు. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ కేటగిరీ హరీష్ రావు, రేవంత్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళు స్పీచ్. రఘునందన్ రావు సబ్జెక్ట్ అది కొంచెం వేరే ఉంటుంది. ఆయన కూడా మంచి స్పీకరే అందరూ ఆయన స్పీచ్. కానీ ఆ ఇంద్రవెల్లి సబ్జెక్ట్ కూడా అలా తెలుగు తక్కువతాను ఒక విధంగా. ఎందుకంటే ఇంద్రవెల్లి పాప పోయి మన ఏదైతే ఉందో అమరవీరుల స్తూపం దగ్గర చంపింది వీళ్ళే, వాళ్ళని కాలు చంపింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టరు, మన అంజయ్ గారు చీఫ్ మినిస్టర్. అప్పుడు చంపిన వాళ్ళే పోయి మనం ఇది చేస్తే ఎంత ఇది ఉంటుంది అంటే ఇది విషయం నేను ఇవాళ ఒకరితో మాట్లాడాను. కాంగ్రెస్ అయితే ఏముంది మాకు, మేము తెలంగాణ ఉద్యమకారులు కూడా చంపినాం, అక్కడ పోయి స్తూపం దగ్గర పోయి మేము చేయట్లేదా, మాకు ఇదేం పెద్ద ఇబ్బంది ఏం లేదన్నారు. సో అలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి అందులో ఉండే వ్యక్తి కాబట్టి అది వాళ్ళకు మామూలే, అక్కడ పెట్టుకోరు. అయితే ఇంకా రీజన్ ఏముందంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ సీట్ పరంగా చూస్తే తక్కువ సీట్లు వచ్చిన దాంట్లో హైదరాబాద్ లెక్కలేదు. వాళ్ళకు హైదరాబాద్ డిపాజిట్లే రావు. హైదరాబాద్ ఇంకా 17 రేట్ వస్తాయి కానీ తక్కువ సీట్లు వచ్చింది. హైదరాబాద్ తర్వాత చూస్తే ఆదిలాబాద్ పార్లమెంట్ రెండిట్లో ఒక దగ్గర అయితే 8,000 చిల్లర వచ్చింది, 8,400 సిరిపూర్ అసెంబ్లీలో, ఇంకో దగ్గర 15,000 చిల్లర ముదోల్లో. మొత్తం కలిసి లాస్ట్ టైం లోక్సభ ఎన్నికల్లో 3,17,000 వచ్చిండే, ఇప్పుడు 2,50,000. బీజేపీ 4,30,000 అసెంబ్లీ. కాంగ్రెస్ అధికారం వచ్చిన టైంలో కాంగ్రెస్కి వచ్చిన ఆ లోక్సభ సీట్లు 2,50,000, బీజేపీ 8 స్థానాలు వచ్చిన బీజేపీకి 4,30,000 వచ్చిన ఆదిలాబాద్ పార్లమెంట్లో. కాబట్టి అక్కడ పార్టీని కొద్దిగా ఏదైనా చేయాలని పోయింది తప్ప ఆదివాసుల మీద ప్రేమ కాదు, ఇంద్రవెల్లి సభ మీద గుర్తుగా కాదు. ఆయనకు నిజంగా ప్రేమ ఎక్కడుంటుందంటే గెలిచిన 15 రోజులనే తబ్లీగీ జమాత్కు 2,40,00,000 ఇచ్చారు. మరి ఆదివాసులకు ఏమైనా చేసిందా? లేదు. రైతులకు ఏమైనా చేసిందా? లేదు. నిరుద్యోగులకు ఏమైనా చేసిందా? లేదు. అది తబ్లీగీ జమాత్ ఏంటంటే కరోనా వచ్చినప్పుడు ఢిల్లీలో మీటింగ్ పెట్టుకొని కరోనా వ్యాప్తికి అదొక మెయిన్ కారణం. దానికి వికారాబాద్లో మీటింగ్ పెట్టుకుంటే 2,40,000 ఇచ్చారు. వీళ్ళు చేసే ఇప్పుడు ఇంకోటి గద్దర్ అవార్డు ఇస్తారు. గద్దర్ అవార్డు ఇవ్వండి, మాకే అభ్యంతరం లేదు. కానీ నంది పేరు చేయాల్సిన అవసరం ఏముంది? నటరాజు శివుడు, నాట్యానికి మూలం శివుడు, ఆ నటరాజు వాహనం నంది, అది భారతీయ సంస్కృతి పరంగా నంది మెట్టిలు. నీకు దియ్యాలంటే గద్దర్ అవార్డు వేరే ఇచ్చుకోవాలి, మరి గాంధీ భవన్ తీసేసి గద్దర్ భవన్ పెట్టుకో. నిజంగా ప్రేమ ఉంటే ఈ హిందూ వేరే కాదు వీళ్ళది. రామజన్మభూమి రాముల విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది, అక్కడికి పోరు. అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బాబర్ సమాజ్ దగ్గరికి నెహ్రూ పోతాడు, ఇందిరాగాంధీ పోతుంది, రాజీవ్ గాంధీ పోతారు. ఏ ఒక్క నెహ్రూ కుటుంబ సభ్యులు ఎన్నడూ అయోధ్యకు పోలే. అంత హిందూ దేశం. మళ్ళీ ముస్లిం ప్రజలకు పరిగెత్తుకుని పోయి ఇస్తారు, విందులు ఉంటాయి కదా, ఇస్తారు. మళ్ళీ బీజేపీ మతోన్మాద పార్టీ అంటారు. ఈ వీడియోలు ఉన్నాయి. ఇంకా ఎవరు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ మాట్లాడింది, హిందూ ముస్లింలు పెట్టుకొని మీరు ఎలక్షన్ తర్వాత ఆగండి, మీ మసీద్ స్థలం నేను ఇస్తా, ఆర్టికల్ 370 నేను తీసుకొస్తా, ఎలక్షన్లు అయినాక వాళ్ళ సంగతి చూద్దాం. ఇది ముస్లింలతో సీక్రెట్లో వీళ్ళు చేసేది. వీళ్ళు కూర్చున్న ఇంకా ఇప్పుడు ఎందుకు ఖమ్మంలో ఎవరైనా తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల పార్టీ, అది మీ పార్టీ అన్న వీడియో వినిపిస్తా ఇంతకుముందు. సో అటువంటి పార్టీ వాళ్ళు ఆ రాజకీయం చేస్తారు. కానీ ఈ మిగతా వాళ్ళని మాత్రం ఈ ఒక ఫౌండేషన్ స్టోన్ వేసి ఆదివాసులకు ఆ నాగోబా దగ్గర కూడేసి ఇప్పుడు వాళ్ళకన్నా డైరెక్ట్ ఇస్తారు అమౌంట్, వీళ్ళకి ఫౌండేషన్ స్టోన్ వేసి లోక్సభ ఎన్నికల వరకు మసిపూసి మారేది కదా. ఇంతకుముందు చెప్పాను నేను, సోనియా గాంధీ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే లోక్సభ ఎన్నికల వరకు నువ్వు మేనేజ్ చేయాలి, తర్వాత మన కాంగ్రెస్ కల్చర్ ఎట్లా ఉంది, కుంభకోణాల కల్చర్, అది దాన్ని కంట్రోల్ చేయలేము. అది కానీ అంతవరకు మాత్రం కంట్రోల్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ అని. ఇప్పుడు ఇంకోటి, ఇది టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టినట్టు ప్రజల భయంకర వ్యతిరేకత ఉంది, అందరికీ తెలుసు. మనం చర్చలు కూడా చేసుకున్నాం కేసీఆర్ మీద వ్యతిరేకత. అందులో ప్రశాంత్ కిషోర్ చెప్పిందంటే కాంగ్రెస్ పార్టీ మేము ప్రేమతో గెలవలే, కేసీఆర్ మీద వ్యతిరేకతతోనే గెలిచిందని. కాంగ్రెస్ పార్టీకి లేదు ఎక్కడ పాజిటివ్ ఓట్స్. కాంగ్రెస్ పార్టీ అయితేనే ఓడగొట్టగలుగుతుంది కేసీఆర్ను, బీజేపీ ఆ పరిస్థితి లేదని కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల ఆ పరిస్థితి లేదు కదా. మోడీ ప్రపంచంలో నెంబర్ 1 నాయకుడు ఉన్న దగ్గర ఆ నెంబర్ 1 నాయకుడిని కాదు మెంటల్ కేసుకు వైపీఎం కూర్చోబెడతారా? ఆ పరిస్థితి ఉండదు. తర్వాత ఇప్పుడు బందబెట్టి, ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీని మెచ్చుకొని ముచ్చట్లేదు, కానీ
ప్రజా తీర్పును ఏ విధంగా ఉందో ఆ విధంగా చెప్పాలి, వాస్తవం చెప్పాలి. దానికోసమే మాట్లాడుతున్నా. మన తెలంగాణలో ప్రతిపక్ష హోదా కావాలంటే 12 స్థానాలు వస్తే ప్రతిపక్ష హోదా 119 కదండి, 10% కేబో 12 39 వచ్చినాయి, 3 కన్నా ఎక్కువ వచ్చినాయి ప్రతిపక్ష హోదాకు. 2 సార్లు ప్రతిపక్ష హోదా రాలే కాంగ్రెస్ దేశంలో. 50 సంవత్సరాల పార్టీకి 2 సార్లు 2014 కానీ 2019 కానీ ప్రతిపక్ష హోదా రావాలంటే 50 సీట్లు రావాలి. మొదటిసారి 2014 44, 2019 52. అప్పుడు ఇంకోటి రేవంత్ రెడ్డి అన్నాడు బీఆర్ఎస్ వాళ్ళు అమ్మేసుకున్నారు ఎంపీలు, బీజేపీ మోడీ కొన్నాడా? ఒక్క ఎంపీ చేయనండి బీఆర్ఎస్ నుంచి. కాంగ్రెస్ వాళ్ళు అమ్ముకున్నారు బీఆర్ఎస్కి ఎమ్మెల్యేలను, 2014 అమ్ముకున్నారు, 2018 అమ్ముకున్నారు. వీళ్ళ దొంగ అని వీళ్ళు మాట్లాడుతారు. అమ్ముకుంది కాంగ్రెస్, కొన్నది బీఆర్ఎస్. బీజేపీకి అమ్ముకున్న ఎట్లా ఉంటారు? పచ్చబద్ధం కదా. ఏ ఒక్క ఎంపీని తీసుకొని లోక్సభ మాకు 282 వచ్చినాయి, మెజారిటీకి జస్ట్ బార్డరే. ఆయన ఎంతమంది పార్టీల నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు తీసుకున్నాం మేము? మళ్ళీ ఇప్పుడు వీళ్ళు అంటే కాంగ్రెస్ మొన్న 4 ఎమ్మెల్యేలు ఇంకో ఎమ్మెల్యే కూడా పోయి కలిసిండు. సరే, ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ లక్షణాలు వేరే పార్టీలను తీసుకోవడం. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విరక్తి చెంది రాజీనామా చేసి వచ్చి పోటీ చేస్తే అది వేరు, అట్లా ఉంటుంది. లేదా వంతెడ్ ఉంటుంది. ఇప్పుడు వంతెడ్ అనేది కేసీఆర్ వీళ్ళు చేసి కాదు, 2014 మంత్రి, 2018 మెర్జర్, 4 ఏళ్ళు 14 మంత్రి పదవి తీసుకొని శ్రీనివాస్ యాదవ్ 2018 టీడీపీని ఎట్లా మెర్జ్ చేస్తారు? సో ఇలాంటి ఈ విధంగా ఈ కాంగ్రెస్ కూడా మేము మెర్జ్ చేసుకుంటామని కాడికి వచ్చింది. అయితే ఈ ఆయన ధోరణి రేవంత్ రెడ్డి మార్చుకోవాలి. ఇంకో వీడియో ఉంది, అది ఇంకో ఫస్ట్ మాట్లాడింది కలిపితే 4 అయితే 4 మాటలు మార్చినాయి. ఏంటంటే మొదలు 30 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి మాట వీడియో ఉంది. తర్వాత 100 రోజుల్లో అభయహస్తం పథకం దాంతో చేస్తామన్నారు. ఇప్పుడు కొత్త ఏమంటుండు, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఈ 100% అమలవుతాయి, తెలంగాణలో 17 కాంగ్రెస్ గెలిస్తేనే అమలవుతాయి. ఏం ఫిట్టింగ్ ఇది? అంటే మొనిసై చూడడానికి కదా తెలంగాణ మాట మీకు వినిపిస్తా, ఒక డౌట్ ఉంటే. ఫేక్ ఏం కాదు, ఫేక్ అని చెప్పిండా చెప్పాలి. ఇది ఫేక్ హామీలు నెరవేరాలంటే కాదు, మీకు అది కాదు, అది అటువంటి ఎడిటింగ్ జరిగితే నాకు చెప్పి ఇది ఫేక్ అని చెప్పాలి. ఒక వీడియో కాదు, ఎన్నో వీడియో వచ్చినాయి. అది కాదు, అది ఖండించాలి. మీ వ్యతిరేకంగా మీకు వచ్చిన మీరు ఖండించాలి, దాన్ని ఖండించాలి. మాకు అది ఫేక్ అని మీరు ఖండిస్తే దాని మీద సీరియస్గా చూస్తాం, ఫేకా కాదా టెస్ట్కి పంపిస్తాం. అది మీరు ఖండించినందుకు యాక్సెప్టెన్సే, మాకు డౌటే రాదు. కాబట్టి మాట్లాడితే పోనీ ఏం చేశారు? డిసెంబర్ 9 నాడు అధికారంలో రాగానే 2 లక్షలు రుణమాఫీ చేస్తా, మీరు బ్యాంకు పరిగెత్తి వెళ్ళండి అన్నడా లేదా? అది ఫేకా? అది ఫేకా? ఛాలెంజ్ చేసి ఎన్నోసార్లు ఇదే ఈ ఛానల్ కూడా ఛాలెంజ్ చేస్తాను అబద్ధమని ఆయన ఉంది కదా. సో ఇటువంటి డిసెంబర్ 9 నాడే సోనియా గాంధీ పుట్టినరోజు నాడే 2 లక్షల రుణమాఫీ, తర్వాత రైతు భరోసా ఇస్తా అన్నది. రైతు ఏముంది ఇంతవరకు? 2 ఎకరాలు 3 ఎకరాల లోపలే అది నడిచింది. ఏంటంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం దాని మీద వ్యతిరేకమే, అది వద్దే వద్దు కేసీఆర్. ఇప్పుడు తెలంగాణకు బీఆర్ఎస్ వద్దే వద్దు, ఇది బీజేపీ స్టాండ్. కాంగ్రెస్ విషయం చూసుకుంటుంది, కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి కాంగ్రెస్ మీద 2 సార్లు ప్రతిపక్ష హోదా రాలేదు. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అది 2014 వచ్చే 44 సీట్లు కూడా రావు కాంగ్రెస్కి ఇప్పుడు లోక్సభలో. ఎందుకంటే అద్భుతమైన ఇమేజ్ ఉంది మోడీ గారిది. దేశవ్యాప్తంగా బీజేపీకి మంచి అభిమానం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా బీఆర్ఎస్ 0 నుంచి 1, కాంగ్రెస్కు 1 నుంచి 3 అంతకు. కాబట్టి ఆ పరిస్థితి ఉంది. కానీ దాన్ని మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుండు. ఎందుకంటే మోడీకి ప్రపంచంలోనే కంపేర్ చేసే నాయకులు లేరు. బీజేపీ ప్రపంచంలో నెంబర్ 1 పార్టీ. 10వ స్థానం నుంచి అది తీసుకొచ్చి 5వ స్థానం తీసుకొచ్చి ఆర్థికంగా మనం ఎంతో డిఫెన్స్ ఎక్స్పోర్ట్ విషయాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. సంక్షేమ పరంగా 11 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, 4 కోట్ల ఇండ్లు, ఇట్లా అన్ని పేదలకు చేస్తూ. కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా ఏంటంటే కేసీఆర్ మీద కోపంతో బీజేపీ ఆ పరిస్థితుల్లో లేదని తెలంగాణ అనుకొని కాంగ్రెస్ ఓటేశారు. లోక్సభ ఎన్నికల్లో మాకు డజన్కు పైగా స్థానాలే. సో విజయ్ కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి అర్థమైనట్టుగా చెప్పారు. అఫ్కోర్స్ వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళు సమర్థించుకుంటారు, కాంగ్రెస్